హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ, ఇప్పుడు సీజనల్గా చిక్కుడుగాయలు 5 గణపుల చిక్కుళ్ళు ఎక్కువగా వస్తుంటాయి కదా. మన పల్లెటూరి స్టైల్లో చిక్కుడుగాయ బంగాళదుంప బఠానీ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇదైతే చపాతీతోటి అలాగే రైస్ తోటైనా పలావ్తో అయినా కాంబినేషన్గా చాలా బాగుంటుంది. మసాలాలు ఏమీ లేకుండా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా చాలా క్విక్గా కూడా అయిపోతుంది, కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి. దగ్గరగా ఒక హాఫ్ కేజీ వరకు చిక్కుడుకాయలు తీసుకున్నాను. వాటిని ఒలిచి చక్కగా కడిగేసేసి పక్కన పెట్టుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: చిక్కుడుకాయలు, 2 ఉల్లిపాయలు, ఒక 10 టమాటాలు, 4-5 పచ్చిమిర్చి, బఠానీ ఒక చిన్న కప్పు, 2 బంగాళదుంపలు. పాన్లో ఆయిల్ వేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనం పోపు గింజలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అలాగే పచ్చనిపప్పు వేసాను. 2 లవంగం మొగ్గలు, 2 దాల్చిన చెక్క, 2 యాలకులు వేసాను. అవన్నీ వేగినాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేయాలి. అవి కొంచెం ఫ్రై చేసుకోవటానికి క్రిస్టల్ సాల్ట్ అలాగే పసుపు యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. చిక్కుడుగాయ అనేది ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్ అండి. ఇది తీగజాతికి సంబంధించింది. దీనివల్ల హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ తగ్గుముఖం పడతాయి, రావు కూడా. ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న చిక్కుడుకాయలు అలాగే బంగాళదుంపలు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను, త్వరగానే ఉడుకుతాయని చెప్పని. ఈ 2 ఫస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని అవి 2 కుక్ అయ్యే వరకు ఒక 5 to 6 minutes కుక్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే జీడిపప్పు యాడ్ చేస్తున్నానండి. దీనివల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అదొక డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది. మనకి చిక్కుడుకాయ అనేది ఒక రా స్మెల్ కలిగి ఉంటుందండి. ఆ రా స్మెల్ అనేది తగ్గే వరకు కూడా డెఫినెట్గా కుక్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకున్న టమాటాలని యాడ్ చేసుకోండి. బాగా పండిన టమాటాలను తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది ఇంకా చాలా చాలా బాగుంటుంది. అలాగే బఠానీ కూడా వేసేసాను. ఇవి నేను బఠానీలు మామూలుగా మనకి విడిగా కాయలు దొరుకుతాయి కదండి, అవి తెచ్చుకొని చక్కగా ఒలుచుకొని తీసుకున్నవి యాడ్ చేసుకున్నాను. అదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి. చూడటానికి ఎంత కలర్ఫుల్గా ఉందో కదండి. ఎంత ఎక్కువ కలర్స్లో ఉన్న వెజిటబుల్స్ తీసుకుంటే మనం అంత హెల్తీగా ఉంటామండి. ఇంకా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు కారం పడుతుందని యాడ్ చేశాను. చిన్న టేబుల్ స్పూన్ అండి. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసుకున్నాక కూడా ఒకసారి చక్కగా ముక్కలకి కారం పట్టేటట్టు మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 to 6 minutes కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూరకి సరిపడా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేసా. మీరు గమనించారా? టమాటా చక్కగా మగ్గిపోయింది. అలాగే ఎండు కొబ్బరి పొడిని 1 టేబుల్ స్పూన్ మాత్రమే యాడ్ చేశానండి. డిఫరెంట్ మసాలాలు ఏమీ వేయలేదు. మనం మామూలుగా పల్లెల్లో చేసుకున్నట్టే చేస్తున్నాను ఈ కూరని. కానీ ఇంత తక్కువ మసాలాలతో ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అంతా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోండి. ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. కొంతమంది పులుసు కూరలు చాలా ఇష్టంగా తింటారండి. అలాంటి వాళ్ళకైతే ఈ కర్రీ అనేది చాలా బాగా నచ్చుతుంది. అలాగే షుగర్ పేషెంట్స్కి కానీ ఇంట్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఎందుకంటే ఇది అందరికీ నచ్చేంత టేస్టీగా ఉంటుంది కాబట్టి. అలా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక కొత్తిమీర, కరివేపాకు వాష్ చేసి పక్కన రెడీగా పెట్టుకున్నాను. ఇది ఒక ఉడుకు పడుతుంది కదా, పట్టినాక కొత్తిమీర, కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు ఇలా లాస్ట్లో యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే మనకు చక్కగా కర్రీ రెడీ అయిపోతుంది. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేయడం వల్ల కర్రీ సూపర్ టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్